హలో, వినిపిస్తుందా మీ అందరికి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం. పంచతత్వాత్మకం కృష్ణం భక్తారూప స్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్త శక్తికం. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరతృషే నమః. హరే కృష్ణ. భక్తులందరికీ సాదర ప్రణామాలు. ఈరోజు ఇక్కడ శ్రీ మాయాపూర్ ధామ్లో టిఓవిపి టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానిటోరియం నరసింహస్వామి వారి యొక్క ఆలయం ఓపెన్ చేస్తున్నారన్నమాట. అంటే ప్రతిష్ఠ కాదు, జస్ట్ ఆలయం ఓపెన్ చేస్తున్నారంతే. ఆలయాన్ని ఓపెన్ చేస్తున్నారు ఈరోజు. ఆలయం సిద్ధమైంది నరసింహస్వామిది. ఇప్పుడు రాధామాధవ్ గౌర్నితాయి ఆలయం సిద్ధమయ్యాక ప్రతిష్ఠ అనేది జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ధ్వజావరోహణంతో ప్రారంభమవుతుంది. ప్రారంభమయ్యాక మనకి ఈరోజు ఇక్కడ స్వామికి సింహవాహన సేవ ఉంటుంది. రాధామాధవ్కి సింహవాహన సేవ. సింహవాహనం సేవ, సింహవాహనం పైన స్వామి అధిరోహించి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామికి అభిషేకము అవన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఈ రోజు నుంచి ఒక 2-3 రోజుల బ్రహ్మోత్సవాలుగా ఇక్కడ చేస్తున్నారు. ఈ రోజు సింహవాహన సేవ, రేపు గజవాహన సేవ, రేపు సాయంత్రం గరుడ వాహన సేవ, దాని తర్వాత రథోత్సవం, ఇవన్నీ కూడా ఇక్కడ జరగబోతున్నాయి అన్నమాట. సరే, మీరు చూడండి ఒకసారి ఎలా ఏర్పాట్లు చేశారో స్వామి రావడానికి. ఇది ఇక్కడ నుంచి మొత్తం రోడ్ అంతా అటువైపు చూడండి, అటువైపు అంతా స్వామి రావడానికి ముందు ఈ రోడ్ అంతా ఇదిగోండి. ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ క్లీనింగ్ జరుగుతుంది. స్వామి రావడానికి ఇటు పక్కనంతా కూడా నీట్ గా అరేంజ్ చేశారు. మీరు చూసారా, కొన్ని అడుగులకి కలర్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి. గ్రీన్ తర్వాత రెడ్, ఇలా నీట్ గా అన్ని స్వామి రావడానికి ఒక అద్భుతమైన పాత్ తయారు చేశారన్నమాట. భగవంతుడు వచ్చే ప్రదేశము సుందరంగా నీట్గా ఉండాలి అని మనందరికీ తెలుసు. అదొక ఎటికెట్. ఎవరు వచ్చినా సరే మన హృదయాన్ని నీట్గా మనం పెట్టుకుంటాం, ఇంటిని నీట్గా పెట్టుకుంటాం ఎవరైనా వస్తే. అలానే భగవంతుణ్ణి మనం మన హృదయంలోకి రావాలి అని మనం ఆహ్వానిస్తున్నప్పుడు మనం ఎంత నీట్ గా మన హృదయాన్ని పెట్టుకోవాలి, ఎంత బ్యూటిఫుల్ గా మన హృదయం ఉండాలి. ఎప్పుడైతే మన
హృదయం పవిత్రంగా ఉంటుందో, స్వచ్ఛంగా ఉంటుందో, ఎటువంటి మాలిన్యములు లేకుండా ఉంటుందో, అప్పుడే భగవంతుడు కూడా మన హృదయంలోకి రావడానికి ఇష్టపడతారు. ఇది మనందరం అవగతం చేసుకోవలసిన విషయం. ఎలా అయితే ఇక్కడ సుందరమైన ముగ్గులు వేశారో, ఎలా అయితే ఇక్కడ క్లీనింగ్ చేస్తున్నారో అందరూ కలిసి రాధా మాధవ్ రావాలి అని, స్వామి వాహన సేవ జరుగుతున్నప్పుడు అన్ని కూడా బాగుండాలి అని, అలానే మనం కూడా మన హృదయాన్ని కూడా అలా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం కూడా అంత పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. వాటికి అన్నిటికంటే గొప్ప మార్గం ఏంటి? హృదయ పవిత్రం అవ్వడానికి అనంటే, ఇదిగోండి ఇప్పుడు చూపిస్తాను చూడండి. భగవన్నామాన్ని పలకటం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవన్నామాన్ని పలుకుటయే మన హృదయం యొక్క శుద్ధీకరణ చేయడానికి అన్నిటికంటే పరమ పవిత్రమైన మార్గము. అందుకే మనం ప్రతిరోజు ప్రొద్దున ఇది చేస్తున్నాం. నరసింహదేవ్ అభిషేక్, రాధా మాధవ్, ఓ పంచతత్వ అభిషేక్. ఓకే, ఈరోజు కాదు, 3వ తారీఖు అంటే ఎల్లుండి పంచతత్వ మహాభిషేకం ఉంది కదా. అయితే భక్తులందరూ గంగా నది దగ్గరికి వెళ్ళి గంగ లోపల కుండలలో నీళ్లు పట్టుకొని అక్కడ నుంచి తీసుకెళ్తున్నారు అనమాట రాధా మాధవ్ కోసమని. మీకు ఈ రోజు నేను ఒక వెరీ స్పెషల్ ప్లేస్ కి తీసుకెళ్ళబోతున్నాను. ఎంతమంది చూడడానికి రెడీగా ఉన్నారు? వండర్ఫుల్, వెరీ గుడ్. ఈరోజు ఇంకొద్దిసేపు అయితే మీకు ఆ సస్పెన్స్ వీడిపోతుంది. చూపిస్తాను నేను అక్కడికి తీసుకెళ్ళి. మనకి మన భక్తి జీవితంలో చాలా ముఖ్యం ఏంటి అనంటే, భక్తుల యొక్క సాంగత్యం పైన శ్రద్ధ, భక్తుల యొక్క సాంగత్యం యొక్క ముఖ్యత్వాన్ని అర్థం చేసుకోవటం. ఇది చాలా ముఖ్యమైన విషయం, మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. భక్తుల యొక్క సాంగత్యం ఎంత బాగుంటే మన భక్తి అంత బాగా జరుగుతుంది. దీంట్లో ఎటువంటి సందేహము కూడా లేదు. యాక్చువల్గా మన దగ్గర భక్తి చేసే శక్తియే భక్తులు ఇస్తారండి. దాంట్లో ఇంకా నిస్సందేహం అది. అటువంటి భక్తుల యొక్క సాంగత్యం యొక్క మహత్యాన్ని తెలిపే ఒక చిన్న రీల్ ఈరోజు మనం పంపించబోతున్నాం. ఆ రీల్ ని తప్పక శ్రవణం చేయండి. మనకి నిన్నటి రోజు ఏమైందో సంక్షిప్తంగా ఒక 2 నిమిషాలు చెప్తాను. నేను ఆ ప్రదేశానికి, మీకు ఒక సర్ప్రైజ్ ప్రదేశాన్ని దర్శింపజేసే లోపల మీకు ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తాను, వినండి జాగ్రత్తగా. నిన్న ప్రొద్దున పూట భాగవతం క్లాస్ అయిపోయాక మేము నరసింహదేవ్ పైన ఒక డివోటీ ఒక మూవీ తయారు చేశారనమాట.
యానిమేటెడ్ మూవీ చాలా విశేషంగా చాలా చాలా సేపు అంటే ఆల్మోస్ట్ 2.5 అవర్స్ వరకు ఇది చేసి ఒక మూవీ తయారు చేశారు. అయితే ఆ మూవీ యొక్క ప్రీ రిలీజ్ నిన్న జరిగింది. శ్రీ జయపతాక మహారాజ్, అంబరీష ప్రభు, హృదయ చైతన్య ప్రభు, శ్రీ రాధానాథ్ మహారాజ్, ఇంకెవరు ఉండే, హరిశౌరి ప్రభు, అనుత్తమ ప్రభు, వీళ్ళందరూ ఉన్నారన్నమాట. వాళ్ళ కోసం అని ఒక స్పెషల్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. మేము కూడా వెళ్ళాం అక్కడికి. చాలా బాగా అనిపించింది నరసింహస్వామి యొక్క దర్శనం. కానీ ఆ నరసింహస్వామి యొక్క దర్శనంలో వాళ్ళు చాలా మా గురుమహారాజుల వారు సడన్ గా ప్రభుపాదుల గారి సమాధి దగ్గర దర్శనం ఇచ్చాం. ఒక్క నిమిషం నేను ప్రణామం చేసుకుంటా. కృష్ణపదాయ కృష్ణ పృష్ఠాయ. హరే కృష్ణ. అయితే ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయింది. దాని తర్వాత అందరు భక్తులు మాట్లాడారు. ఒక్క నిమిషం నాకు లైన్ లో ఉంటారా మీరు, ఏమనుకోకుండా? प्रभु जी, राधानाथ महाराज जी आए थे क्या इधर? नहीं ना? हरे कृष्ण. దాని తర్వాత శ్రీల భక్తి సిద్ధాంత ఠాకూర్ 150th అపియరెన్స్ ప్రోగ్రామ్ జరిగింది. దాని తర్వాత ప్రసాద్. దాని తర్వాత నాకు సాయంత్రం పూట చాలా ఇచ్చా ఉండింది అనమాట, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాదుల వారి యొక్క సమాధి దగ్గరికి వెళ్ళాలి అని చాలా అంటే చాలా ఇచ్చ కలిగింది మాకు. అయితే మేము అనుకున్నాం తప్పకుండా వెళ్ళాలి అని మేము అనుకున్నాము. సరే అని సాయంత్రం పూట TOVPలో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాదుల వారి యొక్క ఎగ్జిబిషన్ నడుస్తుంది అనమాట. ఎగ్జిబిషన్ ఓపెనింగ్ అయింది. ఆయన యొక్క పూర్తి లైఫ్ హిస్టరీ అనేది ఓపెన్ అయింది అనమాట. అయితే సరే కదా, మేము కూడా వెళ్ళాలి, మహారాజుల వారితో వెళ్ళాం. వెళ్ళాక అక్కడ దర్శనం చేసుకున్నాము, మొత్తం లైఫ్ హిస్టరీ అంతా తెలుసుకున్నాము. తెలుసుకున్నాక ఎప్పుడైతే మేము బయటికి వచ్చి నడుస్తున్నామో అప్పుడే మహారాజుల వారు మమ్మల్ని పిలిచారనమాట. అయితే నేను దగ్గరికి వెళ్ళా పరిగెత్తుకుంటూ. వెళ్ళేసరికి, ప్రభు మనము భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ సమాధికి వెళ్దామా, తొందరగా వెహికల్ అరేంజ్ చేయి, ఇప్పుడే వెళ్ళాలి అని అన్న. ఇంకా వెంటనే వెహికల్ అరేంజ్ చేసి ఇంకా మహారాజుల వారితో దర్శనం చేసుకొని వచ్చాను. స్థితి ప్రకారంగా నిన్న మా
ఇనిషియేషన్ జరిగి 5 years అవుతుంది. డేట్ ప్రకారంగా అయితే 23rd. తిథి ప్రకారంగా శిల భక్తి సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్ అపియరెన్స్ డే అనమాట. అయితే నేను వచ్చేటప్పుడు చెప్పా మహారాజ్కి, మహారాజ్ ఇలా ఈ రోజు నాకు ఇనిషియేషన్ అయింది ఈ రోజు అని అంటే ఇలా దగ్గర పట్టుకొని ఆశీర్వదించారనమాట. సరే, మీకు చెప్పినట్టుగా ఆ స్పెషల్ ప్లేస్కి వచ్చేసాను. నమ ఓం విష్ణుపదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి చారు స్వామిన్ నితి నామినే. శిల భక్తి చారు స్వామి మహారాజ్ యొక్క సమాధి మందిరం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ 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 హరే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శిల భక్తి చారు స్వామి మహారాజ్ కి. కల్పతరుభ్యశ్చ కృపా సింధు పతితానాం పావనేభ్యో వైష్ణవే. ఫస్ట్ టైం వస్తున్నాం మేము ఇక్కడికి. మహారాజుల వారి సమాధి మందిరాన్ని చాలా గ్రేట్ ఇన్స్పిరేషన్ మాకు మా భక్తి జీవితంలో శిల భక్తి చారు స్వామి. మహారాజుల వారు లేరు అనే విషయాన్ని ఇంకా కఠినం అనిపిస్తుంది డైజెస్ట్ చేసుకోవాలి అని అంటే. ఏ రోజు కూడా నేనైతే ఎప్పుడు అనుకోలేదు ఇలా సోమవారం లేకుండా కూడా ఒక రోజు ఉంటుంది అని. శిల భక్తి చారు స్వామి మహారాజ్ కి జై. ఇవ్వండి, ఇదే స్వామివారి యొక్క సమాధి మందిర్. ఇక్కడంతా గార్డెన్ గ్రో చేస్తున్నట్టు డివోటీస్. నేను మళ్ళీ మీకు త్వరగా చూపించేసి మళ్ళీ ఇక్కడికి వస్తాను. కొద్దిసేపు ఇక్కడ చాంటింగ్ చేసుకొని ప్రార్థన చేసుకోవడానికి. ఇంత దూరం వచ్చాం కాబట్టి మీకు కొంతమంది స్పెషల్ డివోటీస్ ని చూపిస్తాను. సమాధి వాళ్ళ యొక్క సమాధి మందిరాన్ని దర్శింపజేస్తాను. నిన్నటి రోజున ఒక విశేషం ఏంటో తెలుసా? శ్రీల గోర్ గోవింద స్వామి మహారాజ్ యొక్క డిసపియరెన్స్ డే నిన్న. మనం శ్రీల గోర్ గోవింద మహారాజ్ గురించి, భక్తిచారు మహారాజ్ గురించి, భక్తి తీర్థ మహారాజ్, అమలకృష్ణ మహారాజ్, వీళ్ళందరి గురించి కూడా మనం చెప్పుకున్న మన ఛానల్లో మీరు తప్పకుండా వినాలి. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క శిష్యుల గురించి చాలా ముఖ్యం. మన భక్తిలో ఇవి చాలా ముఖ్యం. భక్తుల గురించి వినటం తప్ప మనకి ఇంకొక ధనం అంటూ ఉండదు మన జీవితంలో, గుర్తుపెట్టుకోండి. అలాంటి ఇదేమో శ్రీల ప్రభుపాదుల వారి పుష్ప సమాధి మందిరం. ఇది ఇంకో రోజు చూపిస్తాను మీకు. కానీ ఇప్పుడైతే మీకు డివోటీస్ ని దర్శింపజేస్తాను. మళ్ళీ ఇంకో రోజు స్పెషల్ గా శ్రీల ప్రభుపాదుల వారి పుష్ప సమాధి చూపించడానికి తీసుకొస్తాను. Hare Krishna. Did you meet Prabhu yesterday? No, bro. Actually, his servant told that it's. But you said you were leaving yesterday? No. Okay. Try today. Yes, surely. Idi. Today, I think there is some festival, so he will be engaged. Okay. Let's talk to his servant. Yeah. ఇది శ్రీల తమాల్ కృష్ణ గోస్వామి మహారాజ్ యొక్క సమాధి మందిరం. నమ ఓం విష్ణుపదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే తమాల్ కృష్ణ గోస్వామి నితి నామినే.
పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీల తమాల్ కృష్ణ గోస్వామి మహారాజ్ కి. చూడండి శ్రీల తమాల్ కృష్ణ మహారాజ్ యొక్క శ్రీచరణ. తమాల్ కృష్ణ గోస్వామి మహారాజ్ యొక్క లీలలు మనం చెప్పుకున్నా. మనకి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క శిష్య అనే సిరీస్ లో ఉంటుంది. ఇది శ్రీల గురుగోవింద మహారాజ్ యొక్క పుష్ప సమాధి. నమ ఓం విష్ణుపదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే గౌరగోవింద స్వామి కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఇది శ్రీల గౌరగోవింద మహారాజ్. శ్రీల గౌరగోవింద మహారాజ్. ये तमाल कृष्ण महाराज, गौर गोविंद महाराज. శ్రీల భక్తి తీర్థ స్వామి మహారాజ్. శ్రీల భక్తి తీర్థ స్వామి మహారాజ్ కూడా మన లెక్చర్ ఉంది మన శ్రీల ప్రభుపాదుల వారి యొక్క శిష్య ఇంట్లో. శ్రీల భక్తి తీర్థ మహారాజ్. నమ ఓం విష్ణుపదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి తీర్థ స్వామి నామినే వాంఛాకల్ప పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీల భక్తి తీర్థ స్వామి మహారాజ్ की जय. ये శ్రీల భక్తి తీర్థ మహారాజ్, ఇక్కడ శ్రీల గౌర్ గోవింద మహారాజ్, శ్రీల తమాల్ కృష్ణ గోస్వామి మహారాజ్. అటువైపు మనం దర్శనం చేసుకున్నాం శ్రీల భక్తిచారు మహారాజ్. ఇక్కడ నమో విష్ణుపదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే శ్రీధర స్వామినితి నామనే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఇది శ్రీల శ్రీధర్ మహారాజ్. శ్రీధర్ స్వామి మహారాజ్ గురించి కూడా మనం చెప్పుకున్నట్టున్నాను నాకు తెలిసి మన ప్రభుపాద్ డిసైపుల్ సిరీస్ లో. ఇది శ్రీల శ్రీధర్ మహారాజ్ యొక్క సమాధి. కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీల శ్రీధర్ మహారాజ్, శ్రీల తమాల్ కృష్ణ గోస్వామి మహారాజ్, శ్రీల గౌర్ గోవింద మహారాజ్, శ్రీల భక్తి తీర్థ మహారాజ్, శ్రీల భక్తిచార్ మహారాజ్. ఇవన్నీ శ్రీల ప్రభుపాదుల వారి యొక్క. అసలు మీరు ఈ ప్రదేశానికి ఎప్పుడైతే వస్తామో మన అందరం యాత్రగా నెక్స్ట్ ఇయర్, అప్పుడు ఈ ప్రదేశానికి మీరు వచ్చి అసలు ఇక్కడ మీకు ఆ భక్తుల యొక్క అనుభూతి అనేది ప్రత్యక్షంగా మీకు కలుగుతుంది. అసలు ఎంత స్పిరిచువలీ పొటెంట్ ప్లేస్ అంటే ఇది. మాయాపూర్ లో నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ వచ్చి జపం చేసుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి అంటే ఖచ్చితంగా అది ఈ ప్రదేశమే అని 100% చెప్పచ్చు. సరే, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క పుష్ప సమాధి దర్శనం కూడా చేసుకుందాం ఒకసారి అయిపోతుంది. ఎందుకంటే ఇంత దూరం వచ్చాం కదా. చాలా అద్భుతమైన ప్రదేశం. ఈ ఆచార్యులను గుర్తుపెట్టుకోవటం, వీళ్ళందరినీ, ఈ భక్తులందరినీ కూడా మనం స్మరించుకోవటము అనేదే మన జీవితంలో అన్నిటికంటే పెద్ద నిధి మన జీవితంలో. దీనికంటే ఇంకొక గొప్ప ధనం అంటూ ఉంది అని అయితే నేను చెప్పలేను. అంత విశేషం. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క పుష్ప సమాధి మందిరాన్ని దర్శించుకోండి అందరూ కూడా ఒకసారి. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క లోపలికి వెళ్ళి
లోపలికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని వద్దాం. దర్శనం తీసుంటే ఒక్కసారి మనం వెళ్ళి దర్శనం చేసుకొని శిల ప్రభుపాదుల వారి పుష్ప సమాధి కన్స్ట్రక్షన్ లో అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన వాళ్ళు శ్రీల కదంబకానన స్వామి మహారాజ్. శ్రీల కదంబకానన స్వామి మహారాజ్ యొక్క లెక్చర్ కూడా మనం చెప్పుకున్నాం, మీకు గుర్తే ఉండుంటుంది. ఇవన్నీ కూడా శ్రీల ప్రభుపాదుల వారి లెక్చర్ సిరీస్ లో మన ఛానల్లో ఉన్నాయి, చూసుకోండి. ఏవైతే వినాల్సినవి ఉన్నాయో ఈ భక్తుల గురించి శ్రవణం చేయండి తప్పకుండా. ఇదే లోపలికి వచ్చేసాం మన శ్రీల ప్రభుపాదుల వారి సమాధి మందిరం. ఒకసారి మీకు చూపిస్తాను. ఇంకా ఆల్టర్ ఓపెన్ చేయలేదు, కానీ మీకు దర్శనం చేయిస్తాను. చాలా విశాలమైన, ఆ, చాలా విశేషమైన ప్రదేశం. ఇక్కడ చూడండి, అందరూ ఆచార్యులు, గురువులు మనకి దర్శనం. శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాద్. ఇక్కడేమో మేము ప్రదక్షిణగా చూపిస్తున్నాం మీకు. శ్రీల గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్, శ్రీల ప్రభుపాదుల వారు. ఈయన అనుత్తమ ప్రభు శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు. ప్రభుపాదుల వారి యొక్క చిత్రపటం. ఇటువైపు ఏమో శ్రీ ప్రభుపాదుల వారి ఆలయం, ఆయన కూడా శ్రీల ప్రభుపాదుల వారి లీలలన్నీ ఉన్నాయి. శ్రీల ప్రభుపాద్ పుష్ప సమాధి మందిర్ కి జై. చూడండి ఇక్కడ ఎంత బ్రహ్మాండంగా, పైన అంతా దేవతలందరూ కూడా శ్రీల ప్రభుపాదుల వారి పైన పుష్పవృష్టి కుల్పిస్తున్నారు. కనిపిస్తున్నారా మీకు దేవతలందరూ శ్రీ ప్రభుపాదుల వారి పైన పుష్పవృష్టి కుల్పిస్తున్నట్టుగా? మీ అందరినీ మాయాపూర్ కూడా తీసుకురావాలి. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ప్రదేశాలన్నీ 2025లో మనం మాయాపూర్, బృందావన్, ఇప్పుడు మన గోవర్ధన్ ఇంకో విలేజ్ పూరి అయిపోయాక నెక్స్ట్ ఇయర్ మాయాపూర్, బృందావన్. ఇదిగోండి ఎంత విశాలమైన ఆలయం, ఎంత బాగుంటుందో. ఇప్పుడు ప్రభుపాదుల వారి యొక్క దర్శనం మనం ఒక 2 నిమిషాలు ఉంటే చేసుకుందాం. ఇప్పుడు 7:30 అంటే ఇంకొక నిమిషంలో ఓపెన్ అవుతుంది దర్శనం. నమ ఓం విష్ణుపదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. ఇస్కాన్ సంస్థాపకాచార్య భీభీటి ఫౌండర్ ఆచార్య
జగద్గురు శ్రీల అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద మహారాజ్ కి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈరోజు మీకు సాయంకాలం పూట అలానే ప్రొద్దున పూట జరిగే ఉత్సవాల యొక్క విశేషములన్నీ కూడా మీకు పంపించడానికి మీరందరూ కూడా జపా గ్రూప్ లో జాయిన్ అవ్వాలి. జపా గ్రూప్ లో జాయిన్ అవుతే అప్పుడు మీకు అన్ని విశేషాలు కూడా వస్తాయి. రేపు ప్రొద్దున కల్లా మీకు గోవర్ధని విలేజ్ యాత్ర రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ చేస్తాం. ఎప్పటికల్లా రేపు మార్నింగ్ మీకు జపా క్లాస్ తర్వాత గోవర్ధని విలేజ్ యాత్ర యొక్క రిజిస్ట్రేషన్స్ మీకు ఓపెన్ చేస్తాం. ఫుల్ డీటెయిల్స్ కూడా మీకు అందులో పంపిస్తాం. కాబట్టి భక్తులందరూ తప్పకుండా జపా గ్రూప్ లో వచ్చే నోటిఫికేషన్ ని చూసుకొని రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోవచ్చు. రేపు ఫైనల్ అనౌన్స్మెంట్ చేస్తాము. ఎల్లుండి నుంచి రిజిస్ట్రేషన్స్ అనేవి మనం చేస్తాం. రేపు ఫైనల్ అన్ని డీటెయిల్స్ తో పాటు మీకు ఒక పీడిఎఫ్ లాగా పంపిస్తాను నేను. దాన్ని చూసుకొని మీరు టికెట్ బుకింగ్స్ అనేవి చేసుకోవచ్చు అన్నమాట. దాని తర్వాత ఎల్లుండి నుంచి రిజిస్ట్రేషన్స్ అనేవి కూడా ప్రారంభం చేసేస్తాం. శ్రీ మాయాపూర్ ధామ్లో చాలా విశేషం. ఏ ప్రదేశాన్ని చూసినా ఆ శ్రీ చైతన్య మహాప్రభు నడియాడిన ప్రదేశం కాబట్టి చాలా సుందరంగా మనకి ఎంతో స్పిరిచువల్ వైబ్రేషన్స్ తో ఆ భగవత్ శక్తితో భగవద్ విభూతితో నిండి ఉంటుందన్నమాట. మీకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రదేశాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ రోజు మన శ్రీల భక్తిచారు మహారాజ్, శ్రీల గురుగోవింద మహారాజ్, శ్రీల తమాల్ కృష్ణ మహారాజ్, శ్రీల భక్తి తీర్థ మహారాజ్, శ్రీల శ్రీధర్ మహారాజ్, వాళ్ళతో పాటు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క సమాధి మందిరం దర్శనం కూడా చేసుకున్నాం. రేపటి రోజున ఇంకొక ప్రదేశానికి తీసుకెళ్తాను. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భజన కుటీరం. ఎక్కడైతే శ్రీల ప్రభుపాదుల వారు మాయాపూర్లో, ఇప్పుడు మాయాపూర్ చూస్తే మనకి ఇంత డెవలప్ అయింది. శ్రీల ప్రభుపాదుల వారు ఒక చిన్న కుటీరంలో ఉండేవారు అనమాట. అటువంటి శ్రీల ప్రభుపాదుల వారి భజన కుటీరానికి కూడా ఒకరోజు వెళ్దాం. ఒకరోజు యోగపీఠ వెళ్దాం. అదిగోండి శంఖం ఊహిస్తున్నారు. దర్శనం చేసుకుందాం అందరు శ్రీల ప్రభుపాదుల వారు. जय प्रभुपाद की जय। नमः ओम विष्णु पदाय कृष्ण विष्णु श्रीमते भक्ति वेदांत स्वामी नमस्ते विशेष पाश्चात्य दर्शन చేసుకొని ప్రభుపాదుల गुरु चरण पद्म केवल भगति सद्मा హరే కృష్ణ. మీ అందరి ప్రభుపాదుల వారి యొక్క దర్శనం కూడా మంచిగా అయింది అని అనుకుంటున్నాను. మీకు మళ్ళీ ఫొటోస్ అన్ని ప్రదేశాల నుంచి క్లియర్ గా మీరు దర్శనం చేసుకోవడానికి మీ అందరికి పంపిస్తాను.
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే శ్రీల ప్రభుపాదికి అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై జై శ్రీ రాధేశ్యామ్. హరే కృష్ణ. మళ్ళీ రేపు పొద్దున్నే మనం కలుసుకుందాం. హరే కృష్ణ.